సంప్రదాయాల గురించే కాదు, ఈ మధ్య కాలంలో ప్రాణాలని కూడా లెక్క చేయట్లేదు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో చూసాము. అవసరమా అని అనిపించినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణం చివరి దాకా కొండ అంచులకు వెళ్ళి లేకపోతే నీళ్ళలో కొట్టుకొని పోతూ కూడా వీడియోలు చేసినవి చాలా చూసాము. సో అసలు నిజంగా ప్రాణాలతో చెలగాటమాడుతూ కూడా ఇలాంటి రీల్స్ అవసరమా అని అయితే అనిపిస్తుంది. కానీ అయిపోయిన తర్వాత ఏమీ చేయలేం కాబట్టి ఎవరైనా కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటే అయితే అవసరమని మాట్లాడుకుంటున్నాం. కానీ ఏ సంఘటన అయినా స్టార్ట్ అయినప్పుడు ఏదైనా దాని టాపిక్ హాట్గా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడేస్తాం, తర్వాత మళ్ళీ యథావిధిగా అదే మామూలు అయిపోతుంది. అసలు నిజంగా సోషల్ మీడియా అంటే యువతకి ఇంత క్రేజ్ ఎందుకుంది, అసలు ఇంత పిచ్చిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అసలు అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన గెస్ట్ వచ్చేసి ప్రముఖ అడ్వకేట్ చంద్రికా నాయుడు గారు ఉన్నారు. సో అసలు ఆవిడతో మాట్లాడదాం ఈ టాపిక్ గురించి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మనం నిజంగా సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక పిచ్చిలాగా మారిపోయిందేమో, క్రేజ్ కాదేమో అనిపిస్తుంది. సో రీసెంట్ గా చూసాము ఒకే కుటుంబానికి చెందిన 5-6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెళ్ళు వాళ్ళు వాటర్ లో కొట్టుకుపోవడం చూసాము, రీల్స్ చేయడం ఆ పిచ్చి కోసం. అలాగే చాలా సార్లు వాహనాల మీద, నడి రోడ్డు మీద, లేకపోతే కదిలే వాహనాల మీద కావచ్చు, కొండ చివర్లకు కావచ్చు. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని విషయాలు ఉన్నాయి. సో అసలు నిజంగా ఎందుకు ఇంత పిచ్చి అంటాం దాన్ని మనం, అసలు ఎందుకు అంటారు నిజంగా, మీరేమనుకుంటున్నారు? టెక్నాలజీ డెవలప్ అవ్వటం అనేది మంచి విషయమే, మనందరం ఆమోదించదగిన విషయమే. కానీ దాన్ని మనం కరెక్ట్ వేలో యూజ్ చేస్తున్నామా లేదా? మనం కరెక్ట్ వేలో యూజ్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు అన్నీ మనుషులే చేసేవాళ్ళు. ఈరోజు టెక్నాలజీ సహాయంతో తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాము. అదేంటి పాజిటివ్ వే. నెగిటివ్ వే వచ్చేటప్పటికి అదే టెక్నాలజీని యూజ్ చేస్తూ సైబర్ క్రైమ్స్ అని ఇంకొకటని చాలా చేస్తున్నాము. అవునా? అది నెగిటివ్ సైడ్. అంటే కత్తికి 2 వైపులా పదునుంటుంది. ఏది ఎలా టైంకి వాడాలి అనేది మనం తెలుసుకొని ఉపయోగిస్తే అది బాగుంటుంది. ఈవెన్ దో సోషల్ మీడియా కూడా మీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, లేదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, డిబేట్ తీసుకుంటున్నాం, ఒక టాపిక్ మాట్లాడుతున్నాము, దాని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది అందరూ తెలుసుకుంటారు. ఎలా? వయా సోషల్ మీడియాని. అవునా? అంటే ఇలాంటివన్నీ పాజిటివే. లేదు కొంతమంది ఉంటారు, డివోటీస్ ఉంటారు, లేదు కొన్ని లీగల్ పాయింట్స్ ఉంటాయి, లేదా హెల్త్ అవేర్నెస్, ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, సూర్య నమస్కారాలు, ఇట్లా చాలా వరకు ఇవన్నీ మన సోషల్ మీడియాలో వచ్చే అవేర్నెస్ వల్ల చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇదివరకు ఇన్ ద సెన్స్ ఒక 20 years బ్యాక్ సోషల్ మీడియాలో ఇంత అవేర్నెస్ అయితే లేదు. అసలు యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది అని నాలాంటి దానికి తెలియటానికే ఒక 10 years పట్టిందేమో. అవునా? ఒక 10 years బ్యాక్ నుంచే తెలుసు నాకు యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది అని. బిఫోర్ దట్ నిజంగా నాకు తెలియదు. అంత ఎక్కువ ఉండేది కదా. అసలు ఇది ఒక మీడియా ఉంటుంది, యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది, మన స్కిల్స్ని మనం దీనిలో చూపించుకోవచ్చు అనేది కూడా ఒక 10 years బ్యాక్ వరకు చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, అప్పుడు మంచిగానే ఉంది. అవునా? ఏదైతే స్టార్టింగ్లో చక్కగా యూస్ఫుల్ థింగ్స్ అన్నీ దీనిలో ఉండేవి, యూట్యూబ్లో ఉండేవి, ఆర్ఎల్స్ సోషల్ మీడియాలో, గూగుల్లో ఇలా ఉండేది. ఈ రోజుకి కూడా మనకి ఏదన్నా తెలియని విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే గూగుల్లో ఉంది కదా అంటారు, గూగుల్ తల్లి అని ఏదో సంథింగ్ అంటారు, గూగుల్లో గో ఫర్ గూగుల్ సర్చ్ అని చెప్తాము. అవునా? తెలుసుకుంటాము. ఓకే, కానీ ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. ఎలా అంటే యూట్యూబ్లోకి ఎందుకు వస్తున్నారు మీరు అంటే వ్యూస్ కోసం వస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కోసం వస్తున్నారు, లైక్స్ కోసం వస్తున్నారు, లేదా దాని నుంచి వచ్చే ఇన్కమ్ కోసం వస్తున్నారు. అవునా? ఇప్పుడు ఇదివరకు ఇంజనీరు, డాక్టరు, లాయరు, ఇలా ప్రొఫెషనల్స్, లేదా బ్యాంక్ ఎంప్లాయ్ ఇలా చేసి సంపాదిస్తుంటే ఓకే, ఇంకా ముందు నువ్వు యూట్యూబ్లో అకౌంట్ ఉందా లేదా, యూట్యూబ్లో నీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారేమో అన్న భయం కూడా పట్టుకుంటోంది ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి. అవునా? ఆ పిచ్చి, ఆ క్రేజ్ అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్ కోసం ఏమైనా చేస్తున్నారు, ఆ వ్యూస్ రావటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారమ్మా. ఎట్లా అంటే నేను ఒక వీడియో చూశాను రీసెంట్ అని చెప్పనులే, ఒక 2 months బ్యాక్ ఐ థింక్ సో. ట్రైన్ వస్తోంది, పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పడుకొని వీడియో షూట్ చూస్తున్నాడు. అసలు ఎంత అది చూస్తుంటే భయం వేస్తోంది కదా. ఆ ట్రైన్ వచ్చి అతన్ని హిట్ చేస్తే
అతను రీల్ పోస్ట్ చేయటమేమో నాకు తెలియదు, కానీ అతనైతే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాడు కదా. అవి చూసుకోవడానికి కూడా ఉండడు కదా. అదే నేనంటుంది, ఇంకా ఫోను ఉండదు, అతను ఉండడు కదా. పేరెంట్స్ కి దుఃఖమే కదా. అవునా, నిన్ను 20 ఏళ్ళు పెంచుతారు, పెద్ద చేస్తారు, నీ మీద ఎంతో కొంత ఆశ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక సాయంగా ఉంటామని, ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అవుతారని. మరి అవన్నీ నీ పిచ్చి కోసం లేదా నీ వ్యూవర్స్ కోసం. అసలు పోనీ ఆ వ్యూవర్స్ ఎవరో నీకు తెలుసా? తెలీదు. అవునా, ఇది వరకు మనిషికి మధ్య అనుబంధం ఎక్కువగా ఉండేది. అవునా, ఇప్పుడు నేను ఒక మెడికల్ షాప్కి వెళితే మెడిసిన్స్ కొంటూ ఉంటే ఫ్రీక్వెంట్గా అతని దగ్గరికి వెళ్తే అతనికి నాకు ఒక ర్యాపో ఉండేది. ఫ్లవర్స్ కొనడానికి వెళ్తే వాళ్ళకి నాకు ఒక ర్యాపో, వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తే అట్లా మనిషికి ర్యాపో ఎక్కువగా ఉండేది ఇది వరకు. అంటే అందరం బయట వాళ్ళు మన వాళ్ళు అనేది ఏం లేదు. ఒక మనిషి చనిపోతే ఆ ఊరు కదిలొచ్చిన ఇన్సిడెంట్స్ నేను చూశాను. అవునా, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నలుగురు మోసేవాళ్ళు కూడా లేక ఒక వ్యాన్ లో తీసుకెళ్తున్నారు. మన పక్కన వాళ్ళు చనిపోయింది కూడా మనకు తెలియట్లేదురా. అంటే సోషలైజేషన్ తగ్గిపోయింది. మనుషులకి మధ్యలో ఉన్నది తగ్గిపోయింది. నీకు ఎక్కడ ఉంటుంది అంటే ఆ సోషలైజేషన్ నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు? ఫోనుల్లో చూసుకుంటున్నావు. కానీ రేపు నీకేదన్నా కష్టం నష్టం వస్తే ఆ ఫోనుల్లో ఉన్న యూవర్స్ ఏమన్నా వస్తారా? రారు కదా. నష్టపోయేది కష్టపడేది ఎవరు? నీ ఫ్యామిలీ, నీ పేరెంట్స్ అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ స్పౌస్ అవ్వచ్చు. ఆ పిచ్చి కోసం ఇంత చేస్తున్నారు అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలా అన్నాను అనుకో, మేడంకి 45-46 ఇయర్స్ ఉంటాయి, ఆవిడ అలాగే మాట్లాడతారంటారు. కాదమ్మా, 45-46 వచ్చినా మేము ఆ టీనేజ్ లేదా ఆ ఏజ్ని దాటుకుని వచ్చిన వాళ్ళమే. ఆ ఏజ్లో ఎలా ఉంటాము అనేది మాకు తెలుసు కదా. కానీ మా అప్పుడు ఇలాంటివి ఏవి లేకపోవటం వల్ల మేబీ మేము కరెక్ట్ వేలో పెరిగామేమో, ఈ రోజు నలుగురికి చెప్పగలిగే స్టేజ్లో ఉన్నామేమో అని అనుకుంటున్నాను మేడం. అంటే ఇప్పుడు ఇదివరకుతో పోలిస్తే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. అంటే ఏం మాట్లాడితే అది ఎలా తీసుకుంటారో, లేదా మనం సైకాలజిస్టుల దగ్గర కూడా పేరెంట్స్ వెళ్ళి అలా పిల్లల్ని పెంచాలని కూడా వాళ్ళు. నేను మొన్న కూడా ఒకటి చూసాను. నేను మొన్న అన్నానని మొన్న అనుకోకండి, రీసెంట్ గా ఒక వీడియో చూసాను. ఒక 10 years బాబు చనిపోయాడు. ఎందుకు? మార్క్స్ తక్కువ వచ్చాయి. ఆ మార్క్స్ తీసుకొని ఇంటికి వస్తే పేరెంట్స్ సైన్ కావాలి అన్నారంట. ఆ పిల్లోడికి భయం వేసింది, వాళ్ళమ్మ ఎక్కడ కొడుతుందోనని. ఆ అబ్బాయి అదే క్లియర్గా రాసి చనిపోయాడు. అంటే మీరు మీ పిల్లలకి ఎంత స్వేచ్ఛనిస్తున్నారు? మీరు పిల్లల్ని కంఠం అలా వదిలేయటమే కాదమ్మా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అంటే వాళ్ళ భయాలు మీతో షేర్ చేసుకునేలాగా మీరు ఉండాలి. వాళ్ళ సంతోషాన్ని మీరు షేర్ చేసుకోగలగాలి. వాళ్ళకి ఏమి ఇష్టము, ఏది అయిష్టంగా ఉంది, అలా అన్నీ మీరు షేర్ చేసుకోగలగాలి. ఆడపిల్లలు, చిన్న పిల్లలమ్మ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కొంతమంది పేరెంట్స్ చెప్తారు, కొంతమంది చెప్పరు. పిల్లలు ఎవరైనా టచ్ చేయని ప్లేస్లో టచ్ చేస్తే వచ్చి చెప్పడానికి కూడా తల్లిదండ్రులకి భయపడుతున్నారు ఈ రోజుల్లో. ఓకే, నాకు 46 అనుకో, మా మదర్కి ఇంకా ఎంత ఉంటుంది. మేము ఆ టైంలో, నేను 10th క్లాస్ ఇంటర్ ఆ టైంలో కూడా మేము చెప్పేవాళ్ళం మా అమ్మకి అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. అమ్మ ఇదిగో ఇట్లా, అదిగో ఆ అబ్బాయి ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పేవాళ్ళం. వాళ్ళు చదువుకోకపోయినా కూడా, వాళ్ళు 4th 5th చదువుకునే వాళ్ళు, వాళ్ళు చదువుకోకపోయినా నేను, మా ఫాదరు, మా బ్రదర్స్ ఇద్దరు అందరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కువ టైం ఫ్రెండ్స్ తో కలిసి ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళ ఇళ్లలో గ్యాదర్ అయి ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే చక్కగా డాబా మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉంది? మానవ సంబంధాలే అసలు కనిపించట్లేదు. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రీల్స్ విషయంలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకున్న టాలెంట్ ని ఫ్రెండ్స్ కు చూపించుకోవాలి అనుకోవటం తప్పులేదు. ఫేమస్ కూడా అయిపోవాలి వెంటనే, అది తప్పు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర కూర్చో ప్రశాంతంగా, నీ డాన్స్, నీ సింగింగ్, నీకున్న డిబేట్ స్కిల్స్, లేదా ఇంకొకటి నీకు ఏదైనా తెలిస్తే అది ముందు వాళ్ళ ముందు ప్రదర్శించు, వాళ్ళకు చూపించు. వాళ్ళు మెచ్చుకుంటే కరెక్ట్ వేలో నువ్వు దాన్ని సోషల్ మీడియాలో పెట్టు, అందరూ చూస్తారు, అందరూ హ్యాపీ చేస్తారు. అలా ఏం లేదు, నువ్వెవరికి చెప్పకుండా రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోతావు, లేదు కొండ ఎత్తుకు వెళ్ళిపోతావు. కొండ అంచున నుంచొని నువ్వు ఏమి సెల్ఫీలు తీసుకుంటావు? నువ్వు అసలు ఏం వీడియోలు చేసి
ఎవరికి చూపించాలనుకుంటున్నావు? ఆ మధ్య సారీ టు సే దిస్, ఒక డాక్టర్ గారు వాళ్ళ డాటర్ కూడా పాపం అలాగే చనిపోయారు, వరంగల్ అలా. అట్లా ఇప్పుడు ఆవిడ ఎంత బాధపడుతున్నారు, ఎంత ఏడ్చారు, అసలు ఆవిడ చూస్తే చాలా బాధేస్తుంది. అని మొన్న యూపీలోంచి 6 ఒక ఫ్యామిలీకి సంబంధించిన 6 ఆడపిల్లలు రీల్స్ కోసమో సెల్ఫీల కోసమో వెళ్ళి యమునా నదిలో పడిపోతే అది ఎంత బాధాకరం ఆ ఇంటి మొత్తానికి. అసలు వాళ్ళ శోకం ఎవరు ఏం చేసినా తీర్చలేమనుకోండి, కనీసం ఓదార్చడానికి కూడా మాటలు రావు. ఇంకా విచ్చలవిడైపోయారు. కొన్ని మాటలు నాకు ఇలా చెప్పటం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తోంది, కానీ తెలుసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆ ఇబ్బందిని పక్కన పెట్టి మరీ నేను మాట్లాడతానమ్మా. ఏంటి అంటే, కొంతమంది జస్ట్ లైక్ లవర్స్ అంటారు, దే ఆర్ లివింగ్ టుగెదర్లో ఉంటారు, అవి కూడా వీడియోస్ తీసి పబ్లిక్లో పెట్టేస్తున్నారు. అవునా? లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీడియోలు తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసే ఉంటున్నారు, మంచిగానే ఉంటున్నారు, కానీ కాస్త ఇంగితం ఉండద్దా? ఆ రిలేషన్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు కదా. తెలియనప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ విచ్చలవిడితనం ఎక్కడికి వెళ్తోంది? మీ జీవితాలను నాశనం చేస్తుంది. ముందు ఏం జరగబోతుందనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండట్లేదు అసలు. అవును, నేననేది ఏంటి అంటే, ప్రేమించిన వాళ్ళు నిజంగా అది ట్రూ లవ్ అయితేనమ్మా, పెళ్లి తర్వాత జరగాల్సిన ప్రతి పనిని పెళ్లికి ముందు చెయ్యరు. ఇంతకంటే నేను వివరంగా చెప్పలేను కూడా, అర్థమైందా? పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత జరగాల్సిన పనులు పెళ్లికి ముందు చేస్తున్నారు, దాన్ని రికార్డ్ చేస్తున్నారు అంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు అని క్లియర్. ఫేకే కదా, అక్కడే తెలిసిపోతోంది. ఓకే, వాళ్ళు అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని ఆపాలి కదా. అవునా? అబ్బాయి అయినా ఆపాలి, అమ్మాయి అయినా ఆపాలి, రికార్డ్ చేయొద్దు అని ఆపాలి. ఆపుతున్నారా? లేదు. అసలు ఎంత భయంకరం అయిపోయిందంటే, యూత్ అంటానికి కూడా లేదురా, ఆ పెద్దవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. మొన్న తిరుపతి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఫ్యామిలీ లేడీ చనిపోయారు, వైజాగ్ లో చనిపోయారు ఆవిడ. తిరుపతిలో ఉంటున్నారంట. అతను వాట్ ఈస్ దట్, ఈ ఫాలో అవుతుంటారు కదమ్మా ఇన్స్టాగ్రామ్ లో అతను పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట, చాట్ చేసుకుంటున్నారు. ఈమెకి 2 పిల్లలు ఉన్న సంగతి కూడా అతనికి తెలుసు. అయినా సరే మరి అది ప్రేమ అంట. ప్రేమలో ఆమె ఆ భర్తని పిల్లల్ని వదిలేసి అతనితో వైజాగ్ వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 9 months ఏమో ఆవిడ చనిపోయారు. ఆవిడ ఎందుకు చనిపోయారో తెలీదు. ఆవిడ చనిపోవటం చూసి అతను కూడా చనిపోయాడు. ఎవరైతే ఆమెతో కలిసి తీసుకెళ్ళిన అతను కూడా భయం వేసి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. క్షణిక ఆవేశం అనాలా, తొందరపాటు నిర్ణయాలనాలా? అసలు ఇన్స్టాగ్రామ్ లో ప్రేమలేంటి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఇంప్రెస్ అవ్వడం ఏంటి? పెళ్ళయి 2 పిల్లలున్న నువ్వు, పెళ్లికి ముందు 2 వ్యక్తులమ్మా, 2 ఫ్యామిలీస్. అవునా? పెళ్లి తర్వాత భార్యాభర్తలు. ఆ స్టేజ్ లో మీరు ఏం చేసినా అది మీ ఇద్దరికి రిలేటెడే. ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు పుట్టిన తర్వాత మీరు పేరెంట్స్, తల్లిదండ్రులే. ఇంకా అక్కడ భార్యాభర్త లేదు. ఒకప్పుడు మరి ఈ కుటుంబం కలిసి ఎందుకు ఉండేవి? ఇప్పట్లాగా ఇప్పుడు కోర్టుకు వస్తే 100 కేసులు, మొత్తం అన్ని కోర్టులు కలిపి 100 కేసెస్ ఉంటాయి. ఓన్లీ ఫ్యామిలీ కేసెస్ మోర్ దాన్ 70 ఉంటాయి, తెలుసా? విడాకుల కోసం అవ్వచ్చు, ఫ్యామిలీ ఏదైనా సరే. అవునా? మరి ఒకప్పుడు అలా లేవే. ఒకప్పుడు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు మానవ సంబంధాలు గట్టిగా ఉండేవి. ఆడవాళ్ళు మాట్లాడేవాళ్ళు, మగవాళ్ళు మాట్లాడేవాళ్ళు, మాటలతో సమస్యల్ని పరిష్కరించుకునేవాళ్ళు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడితే పోతారు, ఇన్స్టా రీల్స్ ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఈ ఫింగర్ ఇలా వెళ్తూనే ఉంటది. 1 hour ఈజీగా వెళ్ళిపోతుంది టైం. అవునా? మనుషులతో గడపకుండా ఫోన్లో ఎక్కువ గడుపుతున్నారు అమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పిల్లలతో కానీ గడిపే టైం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. అవును, ఖచ్చితంగా అది మాత్రం ఒప్పుకోవాల్సింది. అంతే నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మన టాపిక్ అయితే రీల్స్ అని చెప్తున్నాం, కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్సే. ఎగ్జాక్ట్లీ. అవునా? మన నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా పేరెంట్స్, అమ్మకు ఫోన్ తీసుకుంటది, నాన్నకు ఫోన్ తీసుకుంటాడు, పిల్లోడికి టీవీ పెడతారు. వాడికి అంత స్క్రీన్ టైం ఇస్తూ ఉంటే ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? టీవీ కాదు మేడం, మనం ఒకవేళ వెహికల్స్ వెళ్తుంటాం కదా, కార్లో, బస్సులో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళినప్పుడు చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఫోన్ ఇస్తారు. వాళ్ళు ఇలా దగ్గర పెట్టుకుంటారు ఆ రీల్స్. వాడు ఏం చూస్తాడో వాడికే తెలియదు. వాడికి బయట
ఆటోలో ఏంటి చక్కగా బస్సులో వెళ్తున్నావు లేదా కారులో వెళ్తున్నావు, చక్కగా అసలు నువ్వు ఫోన్ ఆపేయి. డ్రైవ్ చేసేవాడు ఎలాగో ఫోన్ తీయడు అనుకో, ఈ మధ్య వాళ్ళు కూడా ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు, అదొక టెన్షన్ మనకు, అవునా? సరే అది వదిలేస్తే నువ్వు పక్కన కూర్చున్నావు, నీ పిల్లోడుకో నీ పిల్లకు బయట చూపించు. అదిగో అది రిక్షా అంటారు, లేదా అది ఆటో, లేదా ఇవి ఇట్లా బర్డ్స్ కనిపిస్తాయి, ఆ బర్డ్స్ నేమ్స్ చెప్పు. లేదా ఏదైనా ఒక బుక్ తీసి ఒక చిన్న స్టోరీ చదివి వాడికి వినిపించు. ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇప్పుడు లా చేసిన వాళ్ళందరూ ఇలా మాట్లాడలేరు, నేర్చుకున్నాము లేదా విన్నాము, ఆ స్కిల్స్ నాకు వచ్చాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. అంతేనా? ఏదైనా అంతేనమ్మా. చిన్నప్పటి నుంచి మనలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే ముందు వాటిని పేరెంట్స్ గుర్తించాలి. ఇంకొకటి మేడం, మీరు చిన్న పిల్లలు అంటే మనకు గుర్తొచ్చింది, ఇన్స్టా రీల్స్ అవ్వచ్చు, చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళతో కొన్ని డైలాగ్స్ చెప్పించడము. అంటే పిల్లలంటే ఎవరైనా ముద్దుగా ఇష్టపడతారు, లైక్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళకి సోషల్ మీడియాని ఎక్కువగా అలవాటు చేస్తున్నారేమో, అడిక్ట్ చేస్తున్నారేమో, ఎక్స్పోజ్ చేస్తున్నారు పిల్లల్ని. నిజం చెప్పాలంటే ఇది కూడా వాళ్ళ ఫ్యూచర్ లో ఏమి వాళ్ళని ఇబ్బంది పెడుతుందని భయం వేస్తుంది. భయం వేస్తుంది ఏంటమ్మా, ఇంకా వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు కదా పిల్లలు. అవునా? నేను ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడ అని నేను చెప్పనులేమ్మా, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒక చిన్న పిల్లనిరా 3 years ముద్దుగా ఉంది, చిన్న మాటలు మంచిగా మాట్లాడుతోంది. ఆ అమ్మాయితో ఒక పార్టీకి రిలేటెడ్ గా క్యాంపెయిన్ లాగా చేయించి రీల్ వదిలేరు. నేను అప్పటికి మా ఫ్రెండ్కి చెప్పాను, చిన్న పిల్లతో ఇలాంటి పనులు చేయించకు అంటే, లేదు వాళ్ళకి ఇష్టమై వాళ్ళు పెట్టుకున్నారు అంది. నేను అన్నాను, వాళ్ళకి ఇష్టమై పెట్టుకుంటే నువ్వు కూడా లా చదివేవు కదా, నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి, ఇలా కాదు ఇలా అని నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు వాళ్ళకి నీకు తెలుసు నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే మనకెందుకు? అది కూడా సరిపోయింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే చెప్తే ఎవరు తీసుకునే వాళ్ళు లేరని పక్కన వాళ్ళు దాన్ని చూస్తున్నట్టు వదిలేస్తూ ఉంటారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకెందుకు అంటారు. మనకెందుకు ఏంటి, అందరూ ఎవరికి వాళ్ళు మనకెందుకు అంటే ఇంకా సొసైటీ ఎవరికి పడుతుంది? డెఫినెట్లీ మొత్తానికి లాస్ అయ్యేది సొసైటీనే, అందులో మనమే అవుతాం, పిల్లలే కదా. అవునా? ఈ రోజు నువ్వు మంచి చెడు చెప్పకుండా టీవీలకు వీటికో ఎడిక్ట్ చేస్తా ఉంటే పిల్లలకి మంచి చెడు ఎవరు చెప్పాలి? మొక్కై వంగంది మానై వంగుతుందా? చిన్న అప్పటి నుంచే నువ్వు నేర్పిస్తే వాటిని బాగా తెలుసుకుంటారమ్మా వాళ్ళు. పెద్ద అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకోలేదు, మా పిల్లలు మమ్మల్ని మంచిగా చూడలేదు అంటే అది ఎట్లా అవుతుంది? డెఫినెట్లీ అండి, అది మనము ఖచ్చితంగా రూట్స్ నుంచి వెళ్తేనే ఏదైనా వస్తుంది, కానీ మొత్తం అయిపోయిన తర్వాత అంత అయిపోయింది అవ్వదు కదా. ఇంకొకటి మనం ఈ రీల్స్ గురించి మాట్లాడుకుంటే టాపిక్, సరే చిన్న పిల్లలు తెలిసి తెలియక చేస్తున్నారు అనుకోవడానికి లేదు, పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు అవ్వచ్చు, రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని అసభ్యమైన పదజాలంతో వాడటం, లేదా కొన్ని డ్రెస్సింగ్ అవ్వచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ కూడా అంటే ఒక అది కేవలం అది ఎందుకు చేస్తున్నారు? అసలు డ్రెస్సింగ్ సెన్స్ కాదమ్మా, వాళ్ళు రీల్స్ చేస్తే వాళ్ళ కింద పెట్టిన కామెంట్స్ అయితే కనుక ఆ కామెంట్స్ కోసం కూడా కావాలి. అసలు ఆ కామెంట్స్ ఎంత వల్గర్ గా పెడుతున్నారు, అవి వాళ్ళు చూస్తారు. ఎవరో మనమే చూస్తూ ఉంటే క్యాజువల్ గా చూసిన వాళ్ళు ఆ రీల్ పెట్టిన వాళ్ళు ఆ కామెంట్స్ చూడరా? ఖచ్చితంగా చూస్తారు కదా. ఇంకొకటి ప్రైవసీ అండ్ సీక్రసీ అనేది లేకుండా పోయింది. ప్రతిదాన్ని అది బహిర్గతం చేసేస్తున్నారు. నీ వంటింట్లోకి వచ్చేస్తుంది కెమెరా, అవునా? అది ప్రపంచంలో ఎంతమంది చూడగలిగారో అంతమంది నీ కిచెన్ ని చూస్తున్నారు, నీ బెడ్రూమ్ ని చూస్తున్నారు, నీ పిల్లల్ని చూస్తున్నారు, నీ పిల్లలు చేసే పనుల్ని చూస్తున్నారు, లేదా నువ్వు చేసే పనుల్ని చూస్తున్నారు. ఎందుకు అదంతా అంత పబ్లిసిటీ అవసరమా? నేను ఒకటే చెప్తానమ్మా, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి మనిషిలో, అవునా? అది నువ్వు గమనించు, ఆ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేయి. అది డేంజర్ వేలో కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా నువ్వు సేఫ్ సైడ్ గా ఉంటూ అది చూపించు. ఇప్పుడు లేదమ్మా, కొంతమంది ఇంటర్వ్యూస్ ఎంత బాగుంటాయిరా, పాడ్కాస్ట్ అని కొంతమంది వింటాం మేము, అవి ఎంత బాగుంటాయో తెలుసా? నేనైతే వీడియోస్ చూడను, టు బి ఫ్రాంక్. నేనేం చేస్తా, అది ఆన్ చేసి పెట్టి కళ్ళు మూసుకుంటా, వింటాం వరకే. ఎందుకంటే చదువుకోవటం నాకు ఇష్టం, చాలా చదువుతాను. ఓకే, చాలా చదివి నా కళ్ళు కూడా ఆల్మోస్ట్ పోయినట్లే నిజంగా. అలా అంత నాకు ఇష్టం. కొంచెం టైం దొరికినా చదువుకోవడానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, లేదా రాయటానికి ఇంపార్టెన్స్ ఇస్తాను తప్ప చూడటానికి అంత ఇంపార్టెన్స్ ఈవెన్ నా వీడియోస్ కూడా నేను చూడను.
నావి వస్తాయి కదా, ఎవరైనా మేడం మీది ఇట్లా ఇంత వచ్చింది అంటే అవునా ఓకే థ్యాంక్ యూ అని చెప్పేస్తా అంతే. ఓకే, అలా దానివల్ల అంటే ఇది గొప్ప అని కాదమ్మా, అదే అదే దానివల్ల ఏంటంటే మీలో ఉన్న స్కిల్స్ ని మీరు గుర్తించగలరు. వేరే వాళ్ళ రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తే అసలు మీకు ఏమొచ్చు అనేది మీరు మర్చిపోతారు కొన్ని రోజులకి. మీ బ్రెయిన్ ఏ కాడికి చూడటానికి అలవాటు పడుతుందే తప్ప మీలో ఉన్న ఒరిజినాలిటీ ఏంటి అనేది అది కూడా మర్చిపోతుంది. అది మర్చిపోతే మీరు ఆ రీల్స్ చూడటానికే తప్ప దేనికి పనికిరారు. దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు, అవునా, హస్బెండ్కి వండేది లేదు, పిల్లకాయలకి వండేది లేదు, లేదా భర్త భార్యని బయటికి తీసుకెళ్లేది లేదు. అంటే ఫ్యామిలీ టైం కావచ్చు, అసలు ఫ్యామిలీ టైం ఇక్కడ ఏం లేదురా, అందరూ మొబైల్ టైమే. అవును, నలుగురుంటే నా ఇంట్లో నలుగురు, ఇద్దరు పిల్లలకు కూడా మొబైల్స్. అంటే ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఒకళ్ళు హాల్లో ఉన్నారనుకోండి, బెడ్రూమ్ లో ఒకళ్ళు ఉంటే ఫోన్ చేసుకుంటున్నారు. అంటే వెళ్ళి పిలవడానికి మాట్లాడడానికి కూడా లేకుండా ఒక నిమిషం భోజనానికి రండి ఇలా పిలుచుకోవడం కూడా చూసాం. ఇది వరకు అత్త కొట్టిందను, మామ హింస పెట్టాడు, మొగుడు హింస పెట్టాడని కేసెస్ వచ్చేవి. ఇప్పుడు నా భర్త నా పక్కనే పడుకొని ఫోన్లో ఇంకొకళ్ళు రీల్స్ చూస్తున్నాడు, ఇంకొకళ్ళతో చాట్ చేస్తున్నాడు, ఆ కేసెస్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఏం మాట్లాడతాం అంటే చిన్న పిల్లలు కాదు, వాళ్ళు అర్థం చేసుకునే వయసులో ఉన్నారు. సో ఎంత చెప్పినా డెఫినెట్లీ మనం ఒక సామెత ఉంటుంది, గుర్రాన్ని గాడిదను వాటర్ దాకా తీసుకెళ్తాం కానీ తాపించలేం కదా అని. సో డెఫినెట్లీ అవన్నీ వాళ్ళకు కూడా అవగాహన అవసరం ఎంత చెప్పినా. నేను ఏమంటానంటే డైవర్స్ తీసుకోవడానికి అది వాళ్ళ పర్సనల్స్, నేను మాట్లాడను. కానీ మితిమీరిన దౌర్జన్యం నీ మీద జరుగుతూ ఉంటే ఏదర్ బాయ్ ఆర్ గర్ల్ మీరు డైవర్స్ తీసుకోండి, నేను కాదనను. చిన్న చిన్న విషయాలకి మీరు డైవర్స్ తీసుకుంటే వీళ్ళలో కనపడని లోపం ఇంకొక లోపం ఉంటుంది. లోపం లేకుండా ఉంటుందా? ఆ లోపాలు ఏదో ముందు వీళ్ళతోనే అడ్జస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు గడిపేస్తే తర్వాత లైఫ్ బాగుంటుంది కదా. మరి ఇంకొకటి మేడం, విడాకులకు రీజన్ అంటే నాకు అనిపిస్తుంది, అంటే సమ్ టైమ్స్ అనిపించేది ఏంటంటే ఇప్పుడు విడాకులు తీసుకునే ఆప్షన్ కేవలం భార్యాభర్తలకు మాత్రమే ఉంది, తల్లిదండ్రులుగా విడిపోలేము. ఇప్పుడు మన పేరెంట్స్, మనం పుట్టి కలిసి పెరిగిన తోబుట్టులు ఉంటారు, వాళ్ళని మనం మార్చుకోగలమా? మార్చుకోలేము. సో అడ్జస్ట్ అవుతున్నాం కదా, మరి ఎందుకు విడాకులు తీసుకునే ఆప్షన్ ఒక్కటి ఉంది కాబట్టి భర్తతో విడిపోయే అంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా అందుకని లోకువ. అదే మేడం, అంటే అక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని మేము ప్రతి చిన్న దానికి వాడుకుంటామని వెళ్తున్నారు తప్ప మరి తల్లిదండ్రులను మార్చట్లేదు, ఎవరిని అదే అసలు మార్చే అవకాశం నీకు దేవుడు ఇవ్వలే. అది అవునా, ఇక్కడ ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు కానీ నీ తల్లిదండ్రులు నీతో చివరి దాకా రారు. దేవుడు దయదలిచి మనం ఒక 100 ఏళ్ళు బతికితే నీ తల్లిదండ్రులు నీతో రారు. నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ లైఫ్కి వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పిల్లలు పుడితే వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఫైనల్ గా ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత నీకు ఎవరుంటారమ్మా? నీ భర్తే కదా, స్పౌసే కదా నీకు తోడుంటారు. అవునా, అలాంటి వాళ్ళల్లో నువ్వు అడ్జస్ట్ అయితే తప్పేంటి? చాలా విషయాల్లో మనం ఉదయం లెగిస్తే రాత్రి వరకు బయటకు వస్తున్నామంటే చాలా విషయాలు అడ్జస్ట్ అవుతూనే ఉంటాం. బయటకు వచ్చి పని చేస్తున్నామన్నా ఖచ్చితంగా లేదు అడ్జస్ట్ అవుతాము, ఫ్రెండ్స్ తో అవుతాము, నువ్వు అన్నట్టు పేరెంట్స్ తో అవుతాము. పేరెంట్స్ అన్ని మనకు నచ్చిన పనులే చేస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు నేనున్నాను, నేను నా పిల్లలకి నచ్చిన పనులు అన్నీ చేయిస్తున్నానా? నెవర్, నేను ఎప్పుడు చేయలేను. బికాస్ నేను ఒక మనిషిని. ఎవరి థాట్స్ వాళ్ళకుంటే ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకుంటాయి. అవునా, పిల్లలకుండే లిమిటేషన్స్ పిల్లలకుంటే, తల్లికి ఉండే లిమిటేషన్స్ తల్లికి ఉంటాయి, తండ్రికి ఉండేవి తండ్రికి ఉంటాయి. సో అవును మేడం, ఖచ్చితంగా. అయితే సో ఇప్పుడు మనం రీల్స్కి వస్తే చెప్తే వినేవాళ్ళు లేరు కావచ్చు కొంతమందికి చెప్పేవాళ్ళు లేరేమో కానీ అసభ్యంగా చాలా రకరకాలుగా తీస్తున్నారు. కొంతమంది మీరు కామెంట్స్ చూడరా అన్నారు, కొంతమంది కావాలని అలాంటి కామెంట్స్ పెట్టించుకోవడం కోసం కూడా పిచ్చి రీల్స్ తీయడం కూడా మనం అంటే వాళ్ళు పబ్లిసిటీకి ఎడిక్ట్ అయిపోయారు. సో నిజంగా ఒకవేళ సమాజం ఇంక ఇలాగే వెళ్ళిపోతే అసలు ఏమైపోతుందో అనేది కూడా అర్థం కావట్లేదు మనకు, ఫ్యూచర్ జనరేషన్. అప్పటిదాకా మనం వెళ్ళక్కర్లా. ఇప్పుడు మన కరోనా రాకముందు వరకు గందరగోళంగా ఉండింది ప్రపంచం అంతా. కరోనా వన్స్ వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు ఎంత అటెన్షన్ తో బతికారు అందరూ. మాస్కులు పట్టుకొని చేతులకి వాష్ చేసుకొని ధూపాలు వేసుకుంటూ ఇంట్లో ఎంత పద్ధతిగా ఉన్నారు. ఇప్పుడు అట్లాగే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి లేదు ఈ 3rd వరల్డ్ వార్ అంటున్నారు కదా, ఈ వరల్డ్ వార్ లో మొత్తం ఏమంటారమ్మా ఈ నెట్వర్క్లన్నీ పని చేయకుండా ఉంటే ఎంతమంది పిచ్చోళ్ళు అయ్యి హాస్పిటల్స్కి వెళ్తారో చూడు. ఎందుకంటే కరోనా టైంలో ఇది చాలా ఎక్కువ అయిందిరా. ఇది ఇంటి లోపల హింస ఉండే, ఆ హింస ఎక్కువైపోయి చాలా వరకు
498A అంటే గృహహింస కేసులు ఎక్కువయ్యాయి కరోనా టైంలో. అప్పటి వరకు భర్త ఉద్యోగానికి వెళ్ళి భార్య ఇంట్లో ఉండో, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రంకి వచ్చి వాళ్ళకి టైం స్పెండ్ చేసే టైం తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఏమనిపించేది కాదు. ఎప్పుడైతే ఇద్దరు ఇంట్లో ఉండటం స్టార్ట్ చేశారో దానివల్ల చాలా గొడవలు అయ్యాయి. అవునా? అలా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత ఈ నెట్వర్క్స్ అన్ని డ్యామేజ్ అయ్యి ఫోన్లు పనిచేయలేదు, లేదా కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేస్తారు. అవునా? అట్లా ఒక 2-3 నెలలు మన ఇంటర్నెట్ వాటిని అన్నిటిని ఆపేయమనమ్మా, డెఫినెట్ గా నేను చెప్తున్నాను చూడు, ఎంత మంది పిచ్చి వాళ్ళు అయ్యి రోడ్డు మీదకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు తెలుసా. ఇప్పుడే మేడం అంటే పిచ్చి వాళ్ళు అంటే అసలు వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తూ క్రూరత్వం మనం చూస్తున్నాం. సైకోయిజం కావచ్చు, క్రూరత్వం కావచ్చు, లేదా ఒక అంటే ఏదో ఒక మిస్టేక్ చేయాలి, తప్పు చేయాలని ఒక భావన కావచ్చు, కోపం, ఇరిటేషన్, ఇలాంటివన్నీ డెఫినెట్లీ వీటి వల్ల వస్తాయి. ఈ మధ్య ఒక సినిమా చూసాము. ఓకే, ఆ సినిమాలో ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లోకి జాయిన్ అవ్వాలంటే ఒక ఇద్దరిని చంపేస్తూ వీడియో తీసి ఆ గ్రూప్ కి పంపించాలి. అప్పుడు వాళ్ళు ఆ మెంబర్షిప్ ఇస్తారంట ఆ గ్రూప్ కి. అఫ్ కోర్స్ అంటే అది సినిమా అని అనుకుంటున్నాము, ఏమో మనకు తెలీదు బయట ప్రపంచం ఎలా ఉంది అనేది. మనం చూసే ప్రపంచం చాలా తక్కువరా. అవునా? ఇంకా చాలా 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 వరస్ట్ గా ఉంది నిజంగా. నేను చెప్తున్నానమ్మా, రీల్స్ వల్ల కానివ్వు, ఈ యూట్యూబ్ని సరిగ్గా వాడుకోకపోవటం వల్ల, ఇన్స్టాగ్రామ్ని కానీ ఫేస్బుక్ని, వీటిని సరిగ్గా యూజ్ చేయకపోవటం వల్ల జరిగిన నష్టము చాలా ఎక్కువ ఉంది. అది ఏ రోగం వల్ల కూడా అంత నష్టం లేదు, ఏ యుద్ధం వల్ల అంత నష్టం ఉంటుంది అని నేను అనుకోను. కానీ వీటి వల్ల జరిగే నష్టం చాలా 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 ఎక్కువ ఉంది. దాన్ని మనమైతే ఇది అని కౌంట్ చేసి అయితే చెప్పలేము కూడా. ఖచ్చితంగా అది అసలు మన దేశమో ప్రపంచం ఎటుపోతుంది అనేది కూడా మనం ఊహించుకోలేని పరిస్థితిలో. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక గారు. మనం చాలా మంచి విషయాలు డిస్కస్ చేసాం. డెఫినెట్లీ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా ఇది ఎక్కువైపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొంచెం పెరుగుట విరుగుడు కొరికే అన్నారు కదా, చూద్దాం, మేబీ ఏమన్నా తగ్గుతుందేమో, మంచిగా మంచి సొసైటీ వస్తుందేమో, గుడ్ సొసైటీ ఫామ్ అవుతుందేమో, లేదు వీటన్నిటిని మంచిగా వాడుకోవటం అనేది అలవాటు అవుతుందేమో చూడాలి. ఖచ్చితంగా మేడం అంటే అఫ్ కోర్స్ ఎప్పుడో ఒకళ్ళు రియలైజ్ అవ్వడం అనేది ఒక పాయింట్ ఆఫ్ ద టైమ్ లో అవుతారు. సో విల్ వెయిట్ ఫర్ దట్. అంతే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా అంటే మీ అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు. ఈవెన్ సొసైటీకి చాలా ఉపయోగపడే నిజాలు చెప్పారనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండి చూసారు కదా, ఇది అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగా కనిపిస్తున్న విషయం అయినప్పటికీ కూడా ఒకవేళ ముందు రాబోయే రోజులు గమనిస్తే అది చాలా మహమ్మారిగా మారుతుంది. అంటే మనం క్యాన్సర్ తో కూడా పోల్చుకోలేమేమో. ఎందుకంటే క్యాన్సర్ ఎంత భయానకంగా ఉంటుందో ఆ పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పిచ్చి ఇంకా ఎక్కువైపోతే నిజంగానే ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళు అయిపోతారని అనిపిస్తుంది. సో అందుకని మన సోషల్ మీడియాలో మంచి లేదని చెప్పలేము. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు ఉంటాయి. కాకపోతే మనం ఏది తీసుకుంటున్నా, ఏ వైపు నుంచి ఏ యాంగిల్ చూసుకున్నాం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఉండే ప్రతి మంచి విషయాన్ని ఎంకరేజ్ చేయండి. వీలైతే మీలో ఉన్న టాలెంట్ కూడా చూపించండి. అంతేగాని ఏదో ఫేమస్ అయిపోవాలంటే డెఫినెట్లీ వన్ డేలో వచ్చిన ఫేమస్ వన్ డేలో అయితే ఖచ్చితంగా వెంటనే పడిపోతాం. కాబట్టి కష్టే ఫలి అన్నట్లు మీరు కష్టపడుతూ చేయండి. ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. కానీ మన సొసైటీకి మనం ఒక రీల్ చేస్తే మనకు ఉపయోగపడుతుందా, మన ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది, సొసైటీకి ఏమి ఉపయోగపడుతుంది, ఈ ఒక 2-3 అంశాలు ఆలోచించుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకోవాలి. సో బ్యాడ్ ఉంటుంది, దానికి అడిక్ట్ అవ్వకుండా మనకి హద్దుల్లో ఉండడం, అంటే సోషల్ మీడియాని కానీ ఫోన్స్ కానీ దేనిలో వాడినా దాని హద్దుల్లో ఉండడం అవసరము. అలాగే ఆ హద్దులు దాటకుండా చూసుకుంటే మనకి పక్కన వాళ్ళకి అందరికీ మంచిది. సో అంటే మనం ఏమంటామంటే యాక్టివ్గా ఉండడంతో పాటు కాస్త ఆలోచనతో ఉండడం కూడా అవసరం అండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు దుర్ఘటనలు జరగొద్దని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ సేఫ్గా ఉండాలని అయితే కోరుకుందామండి. సో బీ వాచ్ఫుల్ అంతే. ఓకే, ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.